సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. సాయి కృష్ణ కుటుంబ సభ్యులను విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిశారు. వారితో మాట్లాడారు. ఇటీవల జనసేన నేత అమ్మిశెట్టి వాసు వచ్చిన ఈ వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేస్తామని బాధిత కుటుంబం అయితే ఆరోపిస్తోంది. ఇక ఇప్పుడు గద్దె రామ్మోహన్ వారి ఇంటికి రావడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. నా ఫోన్ ట్రాప్ చేసి ఇద్దరు పోలీసు వాళ్ళు పంపించి నన్ను తీసుకొచ్చి స్టేషన్ తీసుకొచ్చి అన్నదాని మాటలు మాట్లాడాడు. అని నీ కొడుకుని చంపేస్తానని చెప్పి నా చేతిలో ఫోన్ తీసుకుని దండేసుకో పోతలకని చెప్పి నన్ను అన్నాడు. అయ్యా నన్ను అన్న తర్వాత నాకు భయం వేసి అలా అనమాకండి అయ్యా అని చెప్పి బదిలు ఆడుకున్నా. వెళ్ళిపోయిన ముందు ఇక్కడికి చెప్తే బయట కూర్చున్నాను. బయట కూర్చున్న తర్వాత నన్ను వాళ్ళు వెళ్ళిపోమన్నారు. వాడు మంచోడు నాకు తెలిసింది, న్యాయం చేస్తాము అని చెప్పి సస్పెండ్ చేశారని తెలిసింది. అదే పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేశారు. అందరూ సహకరిస్తున్నారు, మమ్మల్ని అందరూ బాగానే చూశారు. మాకు మాత్రం నేను ఒకటి అడుగుతున్నాను, అయ్యా పార్టీలు గిట్లు మా కొడుకు పెట్టదు, మేము అలాంటి వాళ్ళం కాదు. రైట్గా సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం తీవ్ర కలకలం కీలక మలుపులైతే తిరుగుతోంది. సాయి కృష్ణ కుటుంబ సభ్యులను విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అయితే కలిశారు. వారితో మాట్లాడారు. ఇక ఇటీవల జనసేన నేత అమ్మిశెట్టి వాసు వచ్చిన ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా సెటిల్మెంట్ చేస్తామని కూడా బాధిత కుటుంబం అయితే ఆరోపిస్తోంది. అయితే ఇప్పుడు గద్దె రామ్మోహన్ వారి ఇంటికి రావటంపై తీవ్ర చర్చ జరుగుతోంది. రైట్గా సాయి కృష్ణ కుటుంబ సభ్యులను కూడా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అయితే కలిశారు. అయితే అంతకుముందు జనసేన నేత అమ్మిశెట్టి వాసు అయితే వచ్చారు, సెటిల్మెంట్ చేస్తామని ఆయన చెప్పారు అని కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. నాగేశ్వరరావు, మనం చూస్తున్నాం సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం మొత్తాన్ని సంబంధించి కీలక మలుపులు తిరుగుతోంది. మొన్న జనసేన నేత అమ్మిశెట్టి వాసు కూడా ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఇక ఇప్పుడు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా కలిశారు. అయితే ఆయన చెప్పినట్లుగా కూడా కుటుంబ సభ్యులు ఆరోపించేది ఏంటంటే సెటిల్మెంట్ చేస్తాము ఈ వ్యవహారాన్ని అని ఆయన ఆరోపించారు. ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు గద్దె రామ్మోహన్ కలవడం ఎలా చూడాలి అంటారు? అసలు ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? సాయి కృష్ణ పోలీసులు తీసుకెళ్లిన తర్వాత మిస్ అయ్యారనే అంశం వాళ్ళ మళ్ళీ అలాగే వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గత నెలలో ఈ యొక్క ఏదైతే సాయి కృష్ణ అనే పోలీసులు తీసుకెళ్లారు, తర్వాత కనిపించకుండా పోయాడు అనేది ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే సాయి కృష్ణ కుటుంబాన్ని నిన్న ఏదైతే 2-3 రోజుల క్రితం జనసేన నేత అమ్మిశెట్టి వాసు కలిసి ఇక్కడ సెటిల్మెంట్ చేస్తానని మాట్లాడినట్లుగా కూడా కుటుంబ సభ్యులు తల్లి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఆమె మాకు న్యాయం జరగాలి, మాకు డబ్బులతో పని లేదనే విధంగా కూడా ఆమె మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఈ రోజు ఏదైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆయన కూడా వచ్చారో, అయితే దీనికి సంబంధించి ఆయన వివరణ కూడా అడగడం జరిగింది. దీనికి సంబంధించి నేను స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని, స్థానికంగా నాకు సంబంధించిన నా నియోజకవర్గ ప్రజలను నేను దానికి సంబంధించి ఈ యొక్క సాయి కృష్ణ కుటుంబ సభ్యులు కూడా నా పరిధిలో వాళ్ళం పలకరించడానికి పరామర్శించడానికి వచ్చినట్లుగా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మొత్తం కోణంలో చూసుకుంటే నిన్న ఏదైతే అమ్మిశెట్టి వాసు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా దీని వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు అనే కోణంలో కూడా ఆయన మాట్లాడినట్లు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి వారి మహిళలు ఉన్నారు, మహిళలు కూడా ఒక రకంగా మాట్లాడినట్టు అమ్మిశెట్టి వాసు మీద ఆరోపణలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అమ్మిశెట్టి వాసు దీనికి సంబంధించి ప్రస్తుతం జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క అమ్మిశెట్టి వాసు మీద సీరియస్ అవుతున్నట్లుగా కూడా ప్రస్తుత ప్రచారం జరుగుతుంది. ఏదైతే అమ్మిశెట్టి వాసుకు సంబంధించి అమ్మిశెట్టి వాసుని ప్రస్తుతం గుంటూరు విజయవాడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన దానికి సంబంధించి ఆయన్ని జనసేన నుంచి కూడా ఆయన తొలగించే అవకాశాలు ఉన్నట్లుగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి మొత్తంగా సాయి కృష్ణకు సంబంధించిన కుటుంబం మొత్తం కూడా టీడీపీ కూటమి పార్టీకి మొన్న ఎలక్షన్ లో సపోర్ట్ గా పనిచేసామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే
ఈ యొక్క అమ్మిశెట్టి వాసు తనకు సంబంధించిన ఏదైతే సాయి కృష్ణ సంబంధించిన కుటుంబ సభ్యుల మొత్తానికి కూడా జనసేన సభ్యత్వాలు ఉన్నట్లుగా కూడా చెప్తారు. అయితే దీనికి సంబంధించి అమ్మిశెట్టి వాసు జనసేనకి సంబంధించిన వాళ్ళం అయినప్పుడు, ఒక కాపు నేతలంగా ఉన్నప్పుడు, అయితే మమ్మల్ని వచ్చి పరామర్శించాల్సింది పోయి ఆయన ఒక సెటిల్మెంట్ లాగా పోలీసుల తరఫున, లేకపోతే ఎవరన్నా దీని వెనకమాల పెద్దలు ఉన్నారా అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నట్టుగా కూడా స్థానికంగా ఏదైతే దీనికి సంబంధించిన మిస్ అయిన సాయి కృష్ణకు సంబంధించిన మేనమామ గాని తల్లి గాని ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ వ్యవహారం మొత్తంగా కూడా రాజకీయం చుట్టూ తిరుగుతున్న నేపథ్యం ఉంది. అయితే ప్రస్తుతం నిన్న దీనికి సంబంధించి డీజీపీని పిలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా వివరణ కోరిన పరిస్థితి అయితే ఉంది. దీనికి తెలిసిన అంశం మీద స్పెషల్ ఎస్పీని కూడా విచారణ అధికారిగా కృష్ణలంకకి ఆయన వేశారు. అయితే మరికొద్ది సేపట్లో కృష్ణలంక ఆయన వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపై ఆయన సీనియర్ అధికారి స్పెషల్ గా అయితే ఎంక్వైరీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే తన తల్లి చనిపోయిన ఏదైతే సాయి కృష్ణకి సంబంధించిన ఆమె తల్లి మాత్రం తన కుమారుణ్ణి అతి కిరాతకంగా కొట్టి చంపేశారు, లాకప్ డెత్ అని చెప్పేశారు, తర్వాత కాల్చి చంపేశారని కూడా సాయి కృష్ణ తల్లి కూడా ఆరోపిస్తుంది. అయితే తన కొడుకు గనక నేను ఆరోపించినట్లు కాకుండా ఉంటే పోలీసులు తన కొడుకుని తమకు చూపించాలి, లేదంటే తమ కొడుకు డెడ్ బాడీనన్నా అప్పచెప్తే, లేదా తన కొడుకు సంబంధించిన మేమైతే కాల్ చేశామని ఆరోపిస్తున్నారు, కాల్ చేశారని. అయితే కాల్ చేసినప్పుడు ఆ బూడిదన్నా మా చేతిలో పోయిండయ్యా అని కూడా ఆమె కన్నీటి పర్వంతం అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసుల మీద ఏదైతే ప్రజలు వ్యతిరేకత భావంతో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఒక వ్యక్తిని ఈ విధంగా లాకప్ డెత్ చేసి చంపేయటం అనేది చాలా ఎక్కడ కూడా ఈ దేశవ్యాప్తంగా కూడా జరగని ఘటన. ఏమన్నా పర్సనల్ ఇష్యూ ఉందా, దీనికి సంబంధించి ఇంకా ప్రజాప్రతినిధుల అంశం దీని వెనకాల ఏమన్నా ఉందా అనే కోణంలో కూడా విచారించాలని కూడా వాళ్ళ తల్లిదండ్రులు కానీ దానికి సంబంధించిన వాళ్ళ మేనమామ వీళ్ళందరూ కూడా వాళ్ళ బంధువులు కోరుతున్న పరిస్థితి. అదే విధంగా చూసుకుంటే ప్రతిపక్షాలు కూడా ఇదే విధంగా ఆరోపిస్తున్నాయి. ఒక వ్యక్తిని ఏదైతే రౌడీ షీట్ ఉన్నంత మాత్రాన, లేదా అనేక రకాలైన కేసులు ఉన్నంత మాత్రాన ఆ లాండ్ ఆర్డర్ వారి చేతుల్లోకి తీసుకొని ఆ మనిషిని చంపేసి కాల్చి బూడిది చేస్తారా అన్న కోణంలో కూడా ఏదైతే వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దీనికి సంబంధించిన అధికారి దగ్గర నుంచి నివేదిక తొందరగా వచ్చే విధంగా కూడా చూడాలని కూడా అధికారులకి ఆర్డర్ వేసిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా వీరి కుటుంబానికి అండగా ఉంటాము, ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఆయన చెప్పిన పరిస్థితి ఉంది గద్దె రామ్మోహన్. అయితే ఈ అంశానికి సంబంధించి గద్దె రామ్మోహన్ లో మనం మాట్లాడినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి తనకి ఎలాంటి ఆర్డర్ లేదు, ఇక్కడికి నేను నా కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాత్రం వచ్చానని చెప్తున్నప్పటికీ ఇంకో కోణంలో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ఏదైతే సాయి కృష్ణ తల్లి మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని బేరసారాలు చేసినా నాకు న్యాయం కావాలి, ఆ విధంగానే నేను ముందుకెళ్తా, అవసరం అయితే కోర్టునే ఆశ్రయించాను, కోర్టే న్యాయం చేసింది, రానున్న రోజుల్లో కోర్టే తీర్పు చెప్తుంది అన్న కోణంలో అయితే ఆమె ఆ బాధను వెళ్ళకక్కుతూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే సిఐ నాగరాజు వ్యవహారం చాలా కఠినతనంగా, అతనితో పాటు ఇంకా మరికొందరు కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అటు ఈ అందరూ కలిసి దాదాపు 4 రోజుల క్రితం ఇలా చేయటం అనేది దారుణమైన అంశంగా అయితే ఆమె చెప్తుంది. తన కొడుకునైతే చూపించలేని పక్షంలో తనకి బూడిదనన్న కాల్చారని మేము ఆరోపిస్తున్నాం, అదే విధంగా కాల్చలేదని మీరు నిరూపిస్తే మాకు సంతోషం లేదు, తన కొడుకు సంబంధించిన కాల్చితే ఆ బూడిదన్నా మా చేతిలో పోయండి అనే విధంగా ఆ తల్లి రోధిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.